పోలీసుల్ని మోహరిస్తే అంతమందిని ఎందుకు పెడుతున్నారని, తక్కువ మందిని పెడితే సెక్యూరిటీ ఇవ్వలేదని సాకులు చెబుతున్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎంత సెక్యూరిటీ కావాలో తానే డిసైడ్ చేసుకున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వారి భద్రత మధ్యనే తన పర్యటనలు ఉండేలా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కొంతమంది బౌన్సర్లను తన ఇంటి వద్ద పెట్టుకున్నారు. అలా తన పర్యటనలో కూడా వారు ఉండేలా చూసుకున్నారు. జగన్ ప్రైవేటు సైన్యంలో రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చి మంచి దేహ దారిఢ్యం ఉన్న వారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీని దూరంగా అంటే 2 లేయర్లు పెట్టి ఈ ప్రైవేటు సైన్యం సెక్యూరిటీ మధ్యనే జగన్ పర్యటనలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో తనకు Z+ భద్రత ఇవ్వడం లేదని కోర్టులో జగన్ పిటిషన్లు వేశారు. అయితే ఆయనకు సీఎం కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని, వందల మంది పోలీసుల్ని మోహరిస్తున్నామని పోలీసులు కోర్టుకు చెప్తున్నారు. ఆయన పర్యటనలు పూర్తిగా దురుద్దేశపూర్వకంగా అసాంఘిక శక్తులతో కలిసి సాగుతున్నాయని అనుమానిస్తున్న పోలీసులు ప్రతి క్షణం నిఘా పెడుతున్నారు. పూర్తి భద్రత కల్పిస్తున్నారు.